హాయ్ హలో ఫ్రెండ్స్, దిస్ రామాంజనేయులు జూనియర్ జాగ్రఫీ ఫ్యాకల్టీ. మన ప్రకృతి సిద్ధ మండలాలు వరల్డ్ న్యాచురల్ జోన్స్ గురించి ఒకసారి డిస్కషన్ చేద్దాం. మీ యొక్క వరల్డ్ జాగ్రఫీలో డోల్డ్రమ్స్ ప్రశాంత మండలం అంటే ఏంటి అని క్వశ్చన్ అడుగుతున్నాడు. ఈ ప్రశాంత మండలం డోల్డ్రమ్స్ అంటే ఏంటి అంటే కింద ఆప్షన్ చూడండి. భూమధ్య రేఖ ప్రాంతంలో భూగోళం చుట్టూ 0 degrees to 5 degrees ఉత్తర దక్షిణ అక్షాంశాలతో ఏర్పడిన అల్పపీడన ప్రాంతం అంటున్నాడు. రెండవది భూమధ్య రేఖ ప్రాంతంలో భూగోళం చుట్టూ 0 degrees to 5 degrees ఉత్తర దక్షిణ అక్షాంశాలతో ఏర్పడిన అధిక పీడన ప్రాంతాలు. మూడవ ఆప్షన్ వచ్చేసి ఆయన రేఖ ప్రాంతంలో భూగోళం చుట్టూ 15 degrees to 30 degrees ఉత్తర దక్షిణ అక్షాంశాలతో ఏర్పడిన అల్పపీడన ప్రాంతాలు అంటున్నాడు. నెక్స్ట్ నాలుగవది ఆయన రేఖ ప్రాంతంలో భూగోళం చుట్టూ 15 degrees to 30 degrees ఉత్తర దక్షిణ అక్షాంశాలతో ఏర్పడిన అధిక పీడన ప్రాంతాలు అంటున్నాడు. కాబట్టి ఇక్కడ డోల్డ్రమ్స్ అంటే ఏంటి అంటే ఒకసారి చూడండి. వాట్ ఈజ్ డోల్డ్రమ్స్ అంటే కామ్ జోన్ అని అర్థం. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏంటి అంటే ఫస్ట్ వన్, లో ప్రెజర్ ఏరియాస్ ఫార్మ్డ్ అరౌండ్ ద గ్లోబల్ ఇన్ ద ఈక్వటోరియల్ రీజన్ విత్ 0 degrees to 5 degrees నార్త్ అండ్ సౌత్ లాటిట్యూడ్స్ అండ్ సదర్న్ లాటిట్యూడ్స్ ఈజ్ కరెక్ట్. కాబట్టి డోల్డ్రమ్స్ అంటే భూమధ్య రేఖ ప్రాంతంలో 0 degrees to 5 degrees ఇన్ నార్త్ హెమిస్ఫియర్ యాజ్ వెల్ యాజ్ సదర్న్ హెమిస్ఫియర్లో ఏర్పడిన ప్రశాంత మండలాన్ని డోల్డ్రమ్స్ అని పిలుస్తారు. కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏంటి అండి, ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఎస్. ఇంకొకటి చూడండి, నెక్స్ట్ వన్ రెండవది మ్యాచ్ ద ఫాలోయింగ్ లిస్ట్ 1 అండ్ లిస్ట్ 2 అంటున్నాడు. ఈ మ్యాచ్ ద ఫాలోయింగ్ లిస్ట్ 1 అండ్ లిస్ట్ 2 అన్నప్పుడు వన్ ఈజ్ లిస్ట్ 1లో వచ్చేసి ఏమని ఇచ్చాడంటే వన్ ఈజ్ ఇక్కడ మీకు ఈ అంశాలన్నీ కూడా వీటిని ఏమని పిలుస్తారంటే ప్యాడీ కాదండి, ఇది బేసికల్గా పోడు అంటారు. పోడు ఫార్మింగ్ ఇన్ ఇండోనేషియా అంటున్నాడు. ఇండోనేషియా దేశంలో పోడు వ్యవసాయాన్ని ఏమని పిలుస్తారు అని అర్థం. కాబట్టి ఇండోనేషియా దేశంలో పోడు వ్యవసాయాన్ని ఏమంటారంటే లడాంగ్ అని పిలుస్తారన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఇండోనేషియా దేశంలో ఏమంటారండి, లడాంగ్ అంటారు. కాబట్టి ఇండోనేషియా దేశంలో ఏమంటారంటే పోడు వ్యవసాయాన్ని లడాంగ్ అని పిలుస్తారు. నెక్స్ట్ వన్, ఆఫ్రికా ఖండంలో పోడు వ్యవసాయాన్ని ఏమంటారంటే చినా అని పిలుస్తారు. నెక్స్ట్ వన్, శ్రీలంకలో పోడు వ్యవసాయాన్ని ఏమని పిలుస్తారంటే శ్రీలంకలో రోఖా అంటారు, రేఖా. నెక్స్ట్ వన్, పోడు ఫార్మింగ్ ఇన్ అస్సాంని ఏమంటారంటే జూమ్ అగ్రికల్చర్ అంటే అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మ్యాచ్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నప్పుడు ఒకటి 1D అని గుర్తుపెట్టుకోవాలి, 1D. రెండవది ఆఫ్రికాలో వచ్చేసి 2B అని గుర్తుపెట్టుకోవాలి, 2B. నెక్స్ట్ వన్ వచ్చేసి 3 వచ్చేసి ప్యాడీ ఫార్మింగ్ ఇన్ శ్రీలంక వచ్చేసి రోఖా 3C. నెక్స్ట్ వన్ వచ్చేసి 4A అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఇది కరెక్ట్ ఆన్సర్ అండి. ఒకసారి చూడండి, వన్స్ అగైన్ రిపీట్. జనరల్గా ఏంటంటే ఇండోనేషియా దేశంలో పోడు వ్యవసాయాన్ని పోడు ఫార్మింగ్ ఇన్ ఇండోనేషియా లడాంగ్, పోడు ఫార్మింగ్ ఇన్ ఆఫ్రికా చినా, పోడు ఫార్మింగ్ ఇన్ శ్రీలంక రోఖా, పోడు ఫార్మింగ్ ఇన్ అస్సాం జూమ్ అగ్రికల్చర్ అంటారు. కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మ్యాచ్ ద కరెక్ట్ వన్స్ అంటే 1D, 2B, 3C, 4A. ఇలా మనం గుర్తుపెట్టుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్. ఇంకొక క్వశ్చన్ చూద్దామండి, నెక్స్ట్ వన్. ఓకే సార్.